అయితే ఏంటంటే అండి, రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ఏ ప్రార్థనా మందిరాన్ని అయినా సరే తొలగించవలసిందే అని సుప్రీంకోర్టు వారు చెప్పారు. అవును. అది చాలా సమంజసమైనటువంటి తీర్పు. ఉమ్. ఎందుకనంటే మీరు మిగతా రోడ్డు అంతా కూడా 100 అడుగుల వెడల్పుతోటి వేసుకుంటూ వెళ్ళారు. ఉమ్. ఒక చోట వచ్చేసరికి అక్కడ ఒక ప్రార్థనా మందిరం అడ్డొచ్చింది. అడ్డొచ్చేసరికి మీకు ఈ 100 అడుగుల రోడ్డుని మధ్యకి డివైడ్ చేస్తే అటుపక్క ఇటుపక్క 50 అడుగులు వస్తుందండి. అందులో నుంచి పేవ్మెంట్లకు ఒక 5 అడుగులు పోతే అటుపక్క 45 అడుగులు ఉంటుందండి. 100 అడుగులు దాన్ని మనం డివైడర్ పెడితే 40 అడుగులకు వస్తుంది. ఈచ్ సైడ్ 40 ఫీట్కి వస్తుంది. 40 ఫీట్లో ఒక ప్రార్థనా మందిరం ఏదైనా కనుక ఒక 15 అడుగులు ఆక్యుపై చేసింది అనుకోండి, అప్పుడు మీ రోడ్డు ఉన్నది 25 అడుగులే. దీన్ని ఏమంటామంటే మనం బాటిల్ నెక్ అంటాం. ఈ బాటిల్ నెక్ అంటే ఏమిటంటే మీరు అవతల ఎంత 100 అడుగులు కాదు, 200 అడుగులు వెడల్పు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆగాల్సిందే కదా, ఈ పీక ద్వారానే వెళ్ళాలి. అందువల్ల ఏంటంటే మనం ఎంత పెద్ద రోడ్లు వేసుకొని కూడా ఈ ప్రార్థనా మందిరాల ఆక్రమణల వల్ల వృధా అయిపోతున్నది. అందువల్ల ఏంటంటే ఆ, రహదారికి అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలు ఏ మతానివైనా సరే, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా నిజానికి తొలగించాలండి. ఉమ్. తొలగించి అది ఒక శిక్షలా కాకుండా కావాలంటే వాళ్ళకి అంత మాత్రం జాగా మరొక చోట ఇవ్వచ్చు, కట్టుకోవచ్చు వాళ్ళు. దానికి ఇక్కడే ఉండాలని లేదు, ఇక్కడ బదులు మరొక చోట కూడా ఉండొచ్చు కదా, కొద్దిగా అవతలకు వెళ్ళొచ్చు, కట్టుకోవడానికి కొంత కాంపెన్సేషన్ కూడా ఇవ్వచ్చు. అట్లా జరగవలసిందే తప్పితే తొలగించకుండా ఉండటం మాత్రం అండి అన్యాయం. మీరు మిగతా రోడ్డు అంతా ఎంత వెడల్పేసినా ఇక్కడికి వచ్చేసరికి ట్రాఫిక్ ఆగిపోతుంది, ఏం లాభం? అందువల్ల అది చాలా గొప్ప తీర్పు. ఇంతకాలానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు నేనైతే సంతోషిస్తున్నాను. మరొకటి, ఇక హైడ్రా చట్టబద్ధత గురించి అన్నారు కదా, మనం చట్టబద్ధత ఉందా లేదా అన్న సాంకేతిక అంశాలలో సతమతం అయ్యే బదులు మనకక్కడ సమస్య ఉందా లేదా అంటేనేమో హైదరాబాద్లో మీకు వాటర్ క్లాగింగ్ అనేది చాలా తీవ్రమైన సమస్య. ఒక అర్ధగంట వర్షం పడితే చాలు రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి, ట్రాఫిక్ స్తంభించిపోతున్నది. దీనంతటికీ కారణం ఏమిటయ్యా అంటే ఎవరిని అడిగినా కూడా ఏం చెబుతారు అంటే నాలాల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ. అందువల్ల ఆ, నీరు సజావుగా స్వేచ్ఛగా ప్రవహించే అవకాశాన్ని మనం అడ్డుకుంటున్నాం. అందువల్ల అది ఎటు పడితే అటు వెళ్ళి రహదారులను అది మూసివేస్తున్నది. దీనికి మనం సమాధానం కనుక్కోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకరు ఇది ప్రపంచ నగరంగా వ్యాప్తి చెందబోతున్నది అంటారు. ప్రపంచ నగరం అట్లాగేనేమో భారతదేశం గొప్ప ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతున్నది అంటారు. ఈ నేపథ్యంలో ఏంటంటే అట్లాగే హైదరాబాద్ కూడానండి, తెలంగాణ అంటే హైదరాబాదేనండి, వేరే లేదండి నిజంగా చెప్పాలంటే. తెలంగాణలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని తెలంగాణలో ఏ జిల్లాలో అయినా సరే వ్యాపారం చేయొచ్చండి, రావచ్చు, ఉద్యోగం కూడా చేయొచ్చు. ఎటైనా సరే ఒక 3 గంటల్లో పోయి వచ్చేస్తాం. అందువల్ల ఏమవుతున్నదంటే అందరూ హైదరాబాద్లో ఉండటానికే చెప్పడు. ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతున్నదంటే ఈ అన్ని జిల్లాల్లో ఎవరు ఏ రూపంలో డబ్బు సంపాదించినా సరే, ముఖ్యంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా ఈ డబ్బు పెట్టుబడులు తెచ్చి హైదరాబాద్లో పెడుతున్నారండి. ఉమ్. ఇది విశ్వనగరం అయ్యే బదులు అది తెలంగాణ నగరం కింద మారే అవకాశం కాదు. తెలంగాణ అంటే హైదరాబాదే, ఇంకోటి లేదు అనే పరిస్థితి రాబోతున్నది, వస్తుంది కూడా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓఆర్ఆర్ ద్వారా హైదరాబాద్కు చుట్టూ ఒక రేఖ గీశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అన్న పేరుతోటి ఏంటంటే మరొక 10-15 కిలోమీటర్ల అవతల పోయి అక్కడ కూడా కొడుతున్నారు. నేను చెప్తున్నానండి, ఈ RRR రోడ్డుకి చుట్టుపక్కల నుంచి హైదరాబాద్ మధ్య ప్రాంతం వరకు ఉండేది తెలంగాణ మొత్తం అందులోనే విడిపోతుందండి.
మెయిన్ ముఖ్యంగా డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇందులోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు విద్యాపరమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, వైద్యపరమైన సౌకర్యాలు ఉన్నాయి, ఒక విలాసవంతమైన జీవితం ఉంది, చక్కటి వాతావరణం ఉంది. ఉన్న సమస్యలల్లా రెండండి, హైదరాబాద్ను పట్టి పీడిస్తున్న సమస్యలు రెండు. ఒకటి కాలుష్యం, రెండు వర్షం పడితే రోడ్లన్నీ కాలువలుగా మారిపోతాయి. ఈ రెండింటిని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎట్లా మరి ఈ నాలాల మీద ఇళ్ళు కట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరు? ఒక మొదటి రకం చెప్తాను కదా అంటే అంతకన్నా గతి లేక ఊళ్ళోనే ఇళ్లల్లో పనిచేసుకొని బ్రతుకుతారు వీళ్ళు. పేవ్మెంట్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, లేదా కొంతమంది బెగ్గింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఊరికి 20-30 కిలోమీటర్ల దూరం అవతలకు పోతే వాళ్ళకి జీవనోపాధి ఉండదు. అందుకోసం ఏంటంటే వీళ్ళు ఎంత మురికి వాసన వచ్చినా సరే, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటారు, ఈ నాలాల మీదనే ఉంటారు, చిన్న చిన్న గుడిసెలు తడికలు వేసుకొని దాని కింద ఉంటారు. వాళ్ళను కూడా తొలగించవలసిన అవసరం ఉంది, కానీ ఒక మానవీయ కోణంతో చూడాలి కదా. అంటే ఇవాళ మీరు ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇళ్ల జాగాలు ఇస్తాం అని మనం ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి కదా. ప్రకటనలో ప్రగల్భాలు అంటున్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు, అందువల్ల ప్రగల్భం అంటున్నారు. కానీ అటువంటి ఆశయం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే నాలాల మీద కట్టుకొని ఉన్నారో వాళ్ళని తొలగించినప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి నివాస యోగ్యత కల్పించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఫస్ట్ థింగ్. ఇక రెండవదండి, చెరువులని ఆక్యుపై చేసి రెవెన్యూ వ్యవస్థ ద్వారానేమో వాటికి కాగితాలు పుట్టించి వాటిని రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ ద్వారా వాటిని రిజిస్ట్రేషన్లు చేయించి, మున్సిపాలిటీస్ ద్వారానేమో లేఅవుట్ పర్మిషన్లు పొంది, మున్సిపాలిటీ ద్వారానేమో కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ తీసుకొని కట్టారు చూసారా. వీళ్ళు అసలైన కల్ప్రిట్స్ అన్నమాట. వీళ్ళ దగ్గర కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు చూసారా. నేను మొన్న టీవీలో చూశాను, అనేక పెద్ద పెద్ద బ్రహ్మాండమైన విల్లాస్, 1 కోటి 3, 4, 5 కోట్లు చేసే విల్లాలని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కూల్చివేయాల్సిన అవసరం ఉంది, కూల్చివేయవలసిందే. కానీ ఏంటంటే అది ఒక్కటే మార్గం కాదు అని హైకోర్టు వారు కూడా చెప్పారు. మీరు అవి తీసేయాలంటే ఎవరు తప్పు? ఆ కొనుక్కున్నవాడు అమాయకుడు, వాడు తప్పనిసరిగా నిర్దోషే. అతని దగ్గర ఏ రకమైన దురుద్దేశం లేదు, మార్కెట్ రేటు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, బ్యాంకు నుంచి లోన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మీరు వచ్చి కూలగొడితే బ్యాంకు వాడు వచ్చి అక్కడ ఇల్లు లేదు కాబట్టి నా డబ్బు మొత్తం కట్టి అంటాడు. ఎక్కడి నుంచి కట్టాలా, ఎట్లా కట్టాలి? అందువల్ల ఏంటంటే న్యాయం, ధర్మం ఈ రెండు రకాలుగా ఆలోచించిన ఏంటంటే వీళ్ళకి అక్రమం ద్వారా ఆ స్థలాలను ఆక్యుపై చేసి ఎవరమ్మారో వాళ్ళ దగ్గర దీన్ని ఇప్పించాలి, ముందు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. అట్లాగే ఏంటంటే ఈ అవినీతి అధికారులు ఉన్నారు చూసారా, ఒక్కొక్కరిని పట్టుకుంటే ఒక్కొక్క సందర్భంలోనే 1 కోటి రూపాయలు తీసుకుంటూ అనేక మంది దొరికారు. చిన్న చిన్న స్థాయి అధికారులే. వాళ్ళ దగ్గర చూస్తే ఒక్కొక్కరి దగ్గర 500, 600, 700-800 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అవి జప్తు చేసి ప్రభుత్వం ఖజానాలో వేసుకుంటుంది. నువ్వు ఖజానాలో వేసుకునే బదులు ఇటువంటి వాటినన్నా పరిష్కరించడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అమాయకులు. ఎందుకంటే ఈ కాగితాలన్నీ రిజిస్ట్రేషన్లు చూసి, లీగల్ ఒపీనియన్స్ చూసి, బ్యాంకు పోతే బ్యాంకు లీగల్ ఒపీనియన్ ఇచ్చేసి వాళ్ళు లోన్ ఇస్తే ఇన్ని చేసి కట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టలేము. వాళ్ళని అనవసరంగా ఏడిపించడం అనేది కరెక్ట్ కాదు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేశారో వాళ్ళని బుక్ చేయవలసిన అవసరం అయితే ఉంది. తర్వాత ఇంకొక విషయం వస్తే ఏంటంటే మీరు చట్ట ప్రకారం చేయవద్దా అని, లేకపోతే హైడ్రా రంగనాథ్కి హైకోర్టు చివాట్లు అని బాగా ప్రచారం జరుగుతున్నది. కానీ ఏంటంటే హైకోర్టు ఆయనకి చివాట్లు అట్లా పెట్టలే, అతని పని ఆఫ్ చేయమని మాత్రం చెప్పలే. నువ్వు చట్ట ప్రకారం చట్టబద్ధంగా ప్రవర్తించు అని మాత్రమే చెప్పినాయి. అంటే ఏంటంటే మీరు ఆదివారాలు పోయి కూలగొట్టడం, లేదా శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూలగొట్టడం అట్లా కాకుండా ఏంటంటే వాళ్ళకి రీజనబుల్ నోటీస్ అంటే కనీసం 15 రోజుల నోటీసు ఇవ్వాలి. 15 రోజులు నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర సమాధానం తీసుకొని అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారని
తర్వాత ఏమో అసలు ఈ నోటీస్ ఇవ్వకుండా మున్సిపాలిటీకి కూలగొట్టే హక్కు అనేది ఎవరు కల్పించారనుకుంటున్నారు? ఇది టిఆర్ఎస్ ప్రభుత్వమే కల్పించింది ఇది. ఈ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019. ఆ చట్టంలో ఏంటంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత 2019లో రాసుకున్న మున్సిపాలిటీస్ చట్టంలో ఈ అధికారం ఇవ్వబడింది, నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టే అధికారం. అయినా సరే హైకోర్టు చెప్పింది ఏంటంటే నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా, నేచురల్ జస్టిస్ ప్రకారంగా నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టొద్దని చెప్పింది. నోటీస్ ఇచ్చినంత మాత్రం వచ్చే నష్టం ఏంటి? మీరు హైడ్రా నుంచి నోటీస్ వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇటు సమాధానం ఇస్తారు, అటు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసి స్టే కోసం వెళ్తారు. కానీ వెళ్ళగానే హైకోర్టు స్టే ఇస్తుంది అని మాత్రం దయచేసి మీరు అనుకోవద్దు. అన్ని పూర్వాపరాలు ఆలోచించిన తర్వాతనే హైకోర్టు స్టే ఇస్తుంది తప్పితే కూలగొట్టొద్దు, చర్యలు తీసుకోవద్దు అని హైడ్రాకు హైకోర్టు బహుశా ఆదేశాలు ఇవ్వకపోవచ్చు. ఈ ఎన్ కన్వెన్షన్ కొట్టేయడంలో వాళ్ళు ఆ కోర్టుకు వెళ్ళినా కూడా నాగార్జున దీన్ని కొట్టేశారు. నాగార్జున వాళ్ళు కొట్టివేయక ముందు కోర్టుకి ఏం వెళ్ళలేదండి యాక్చువల్గా. ఉమ్. ఎన్ కన్వెన్షన్ లాంటివి క్లియర్గా అది చెరువులో కట్టినవే. ఇప్పుడు అందరూ వేసే సవాళ్ళు ఏంటంటే మరి కట్టేటప్పుడు ఏం చేస్తున్నావు అని. ప్రతి దొంగ చేసే పని మనం చూడకుండా ఉన్నప్పుడు ఎత్తుకెళ్ళటమే కదా. ఉమ్. అప్పుడు ఏం చేస్తున్నావు తీసుకెళ్తుంటే అంటే, అప్పుడు ఏదో నువ్వు ఇంటికి మంచితనంగా వచ్చావు అనుకున్నా, తీసుకుపోవనుకున్నా, తీరా జేబులో పెట్టుకొని పట్టుకెళ్ళిపోయారు. ఇది అవన్నీ ఆ సవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లాగే మీరు దురుద్దేశంతో చేస్తున్నారు, ఇవి ఇష్యూస్ కాదండి. అసలు ఇష్యూలో ఉన్నటువంటి న్యాయబద్ధతను పరిశీలించాలి. మీరు ప్రభుత్వ స్థలంలో కట్టారా లేదా? చెరువును ఆక్రమించి కట్టారా లేదా? నాలాల మీద కట్టారా లేదా? కట్టినప్పుడు మున్సిపాలిటీ యాక్ట్లో ఏంటంటే నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టేటువంటి అక్రమ నిర్మాణాలను కూలగొట్టే అధికారం తెలంగాణ ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీస్ యాక్ట్లో పెట్టింది. అయినప్పటికీ కూడా కోర్టులు అయితే ఒప్పుకోవు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా నోటీస్ ఇవ్వటం అనేది మస్ట్, అది రాసుకున్నప్పుడు కుదరదు. ఇది మళ్ళీ ఒక వింత ప్రవర్తన కదా అంటే, చట్టాలు మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం, అడ్డుకునే నాదుడు లేడు. ప్రతిపక్షాలందరినీ మన పార్టీలో చేర్పించేసుకుంటాం, నయాన భయాన వాళ్ళందరినీ చేర్పించేసుకున్నాం. ఇట్లాంటి భయంకరమైన చట్టాలు తయారు చేస్తాం, భయంకరంగా అమలు పరుస్తాం. అడ్డుకునే నాదుడేది? నాయకులందరూ మా పార్టీలోనే ఉంటే మనం అనుకుంటున్నాం ఇదేదో గొప్ప రాజకీయ చిత్రత, మిగతా పార్టీలను లేకుండా చేశారు, అందు నుంచి అతను దాంట్లో చేర్పించుకున్నారని మనం అనుకుంటున్నాం. కానీ దానివల్ల ఎవరికి నష్టం? ప్రజలకే నష్టం. ప్రజల తరఫున మాట్లాడేవాడే అందరూ ఒకే పార్టీలో ఉంటే. వల్ల ఏంటంటే ఇట్లాంటి చట్టాలు తయారైన మాట వాస్తవం. మరి ఇప్పుడు ఇప్పుడు న్యాయస్థానాలే రక్షించాలి ప్రజల్ని. నోటీస్ ఇవ్వకుండా ఈ కూల్చివేసే అధికారం టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే వచ్చారని చెప్పారు కదా. అవునండి. దానికి ఏమైనా చట్టం చేశారు అప్పుడు? ఒక చట్టం ఏమైనా అవునండి. తీసుకొచ్చారు? తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 ఆహా. అందులో ఇచ్చారండి. ఆహా. అంటే నోటీస్ ఇవ్వకుండా కూల్చేయొచ్చని. కూల్చివేసే అధికారం మున్సిపల్ ఆ. అధికారులకు ఇచ్చారండి. ఓహో. ఇచ్చినా కూడా ఏంటంటే కోర్టులు ఒప్పుకోవండి దానికి. 2019 అంటే అండి. అవునండి. ఓకే. కానీ అందులో కోర్టులు ఏమో ఒప్పుకోవండి. ఇది సహజ న్యాయ సిద్ధాంతం అంటాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే. దాని ప్రకారంగా ఏంటంటే నోటీస్ ఇవ్వడానికి ఏం కష్టమైంది మీకు? నోటీస్ ఇచ్చి జవాబు చూసుకొని కోర్టులు కనుక అడ్డు రాకపోతే అప్పుడు కూలగొట్టండి. 15 రోజుల్లో ఏం ముగిసిపోయింది ఇప్పటికిప్పుడు? ఉమ్. ఇన్ని సంవత్సరాలు బట్టి అక్కడ ఉంటే లేదు, కానీ ఇంకో 15 రోజుల్లో ఏమైందండి? కాకపోతే ఏంటంటే వీటన్నిటిలో కూడా వీళ్ళు నోటీస్ ఇచ్చినంత మాత్రాన హైకోర్టు స్టే ఇస్తుందని అనుకోవడానికి వీల్లేదండి. స్టే ఇవ్వదు, బహుశా వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. కానీ అందులో చాలా చట్టబద్ధమైన ఇష్యూస్ ఉన్నాయండి. ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వాలు తప్పే, ఇది ఎవరి తప్పు కాదు. ఇది ఎన్ని రకాల కరప్ట్ అఫీషియల్స్ మీరందరూ కలిసి రిజిస్ట్రేషన్లు చేసి, పర్మిషన్స్ ఇచ్చి, కట్టుకొని ఇచ్చి, ఇంటి పన్నులు తీసుకుంటూ ఇప్పుడు వచ్చి కూలగొడితే ఈ బ్యాంకులు ఇచ్చిన లోన్లు ఇచ్చినోడు ఏం కావాలి? ఆ ఇంటి యజమాని ఎక్కడికి పోతాడు?